దట్టమైన అడవి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి వీడియోలు తీసుకోవడానికి సరిపోయిందని టైము. సో ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాము. అక్కడ ముందర పోతున్నాడు కదా చరణ్ అనమాట. టెంపుల్కి ఇంకా 1 km దూరంలో అయితే ఉన్నామండి. హలో గాయ్స్, వెనక నుంచి సూర్యుడు అయితే ఎందుకు నా ఇంటనే పడుతున్నాడు అనమాట. చూడండి, ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి వీడియోస్ తీసుకోవడానికి తిరగడానికి సరిపోయింది. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు మనము ఒక అబ్బాయిని చరణ్ని పిలుచుకొని వేరే ప్లేస్కి అయితే వేరే టెంపుల్ దగ్గరకు అయితే పోతా ఉన్నాం అనమాట. సో మనం చూడాలి అనుకుంటే, వీడియోస్ చేయాలి అనే ఓపిక ఉంటే ఇక్కడ ఎన్నో చరిత్రాత్మక కట్టడాలు కానీ, చరిత్రకి సంబంధించిన హిస్టరీ కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మనకి మంచిగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం కంబగిరి స్వామి వీడియో అయితే ఇంకా పోస్ట్ చేయలేదు. స్వామి దగ్గరికి వెళ్ళి నేను లీగల్ పర్మిషన్ తీసుకొని నేను మా తమ్ముడు ప్రతి ఒక్కటి పూజారుల చేత కానీ, అక్కడ ఉన్న దేవాలయ సిబ్బందితో కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందనమాట. అక్కడికి మన ఆలగడ్డ సైడ్ ఉన్న విలేజ్ విహారీ ఛానల్ 22 million ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్కి. విలేజ్ విహారీ పేరు వచ్చేసి ఇద్దరు నరేంద్ర అండ్ ఆసిఫ్ అయితే ఆసిఫ్ ఆయన పేరు మెయింటైన్ అయితే చేస్తున్నారు. వాళ్ళు కూడా 3 months బ్యాక్ 4 months బ్యాక్ వచ్చినారంట మన రాచల దగ్గర ఉన్న కంబగిరి స్వామి టెంపుల్కి. కానీ అప్పుడు వాళ్ళకి పర్మిషన్ అయితే దొరకలేదంట. కనీసం కంబగిరి స్వామి వారిని చూపించడం కానీ లేదు. మీకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, మీరు అదృష్టవంతులు, మంచిగా వీడియో తీసి పెట్టండి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంతకుముందు వాళ్ళు కూడా వచ్చినారు, కానీ మేము వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వలేదు. మీరు అది గ్రేట్ అన్నమాట. ఇంకా అంత పెద్ద ఛానల్కి పర్మిషన్ ఇవ్వకుండా నా చిన్న ఛానల్కి పర్మిషన్ దొరికిందంటే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. అది ఫైనలీ బేరుగుండంకి అయితే వచ్చేసాము గైస్. అక్కడ మన బండి అయితే పోతా ఉంది. అరే ఇట్ట పోనీకి ఉంది ఆ దారి బుజ్జి చరణ్, మునిమడుగుకి పోనీకి ఎట్టట మళ్ళా దావా మునిమడుగు. హాయ్ గైస్, ఫైనలీ మనం కొండలెక్కి గుట్టలెక్కి మన బండిని కష్టపెట్టి నాన్న తిప్పలు పెట్టి బేరిగుండం దగ్గరకు అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ టైం నేను విజిట్ చేయడము ఈ ప్లేస్ని, మొదటిసారి చూస్తూ ఉన్నాను అన్నమాట. సో దీని యొక్క చరిత్ర నాకైతే తెలీదు. తెలిసిన బాబునైతే చరణ్ అయితే నేను తీసుకురావడం జరిగింది. చరణ్ ఎప్పుడు దేవాలయాలు కానీ, దేవీ దేవతలకు సంబంధించిన అలంకరణ వీడియోలు కానీ, అలంకారం చేయడం కానీ మంచిగా చేస్తాడనమాట. సో అందుకే చరణ్ని పిలుచుకొని రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్ ఉందని చెప్పింది కూడా చరణ్ అనమాట మాకి. అందుకే లేట్ చేయకుండా వీడియోని చేద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇప్పుడు చరణ్ మాటల్లో ఏం చెప్తాడనేది తెలుసుకుందాం. ఇక్కడ మునులు కానీ ఋషులు కానీ తపస్సు చేయడం జరిగింది. ఇక్కడ 2 కిలోమీటర్లు ఉంటుంది రాచర్ల నుంచి ఇక్కడ బేరంగుండానికి. ఇక బుగ్గ మాత్రం ఎప్పటికీ కానీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ పారుతూనే ఉంటుంది బుగ్గ అని. ఇక్కడ చేనులకు కానీ అవి కానీ నీళ్ళు కానీ పోతుంటాయి. ఇక్కడ బేరంగున్న స్వామివారి శివలింగం మాట పూర్వకాలం నుంచి ఉన్నాడు కాబట్టి బేరంగున్న స్వామి. ఇక్కడ కార్తీకాల కానీ శివరాత్రికి కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ గంగమ్మ తల్లి కానీ ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంది అనమాట. వచ్చేసి ఇంకా అంతే చేద్దాం. పద ఎట్టనో దావ చూపిస్తే. సో మనం ఇప్పుడు చరణ్ని ఫాలో అయిపోదామండి, ఎందుకంటే మనకు తెలియని ప్లేస్లో మనం స్టార్ట్ చేసిన. సో మనకి తెలియని ప్లేస్లో మనం ఎక్కడైనా కానీ తగ్గాలి. చరణ్కి తెలుసు. సో ప్రతిదీ మనం చరణ్ ద్వారా మనం తెలుసుకుందాం అన్నమాట. ఖచ్చితంగా మీరు కనుక చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తాను. మీరు ఇచ్చే బూస్టింగే నాకు ఆశీర్వాదాలుగా నేను ఫీల్ అవుతాను అన్నమాట. కమోన్.
ఎర్రమాను ఎర్రమాను అన్నమాట. ఇక్కడ ఎర్రమాను అంట ఇది. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బుగ్గ పారే కాడికి అయితే మనం పోతున్నాం. విన్నారు కదా, ఫస్ట్ వచ్చేసి బుగ్గ అన్నమాట. ఎన్ని టైం ఉంటుందంట పారే దగ్గరికి అయితే ఇప్పుడు మనల్ని చరణ్ అయితే పిలుచుకొని పోవడం జరుగుతూ ఉంది. ఇదేంటి చరణ్? కళ్యాణ మండపమా? ఇది కళ్యాణ మండపం అండి. ఇది అక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. సో ఇది కళ్యాణ మండపము. స్వామి వారిని చేయాలనుకుని ఇక్కడ నుంచి చేసి గుళ్ళో కొనవుతాం. ఓకే డన్. ఈ బుగ్గ మాత్రం జాగ్రత్త. ఈ బుగ్గ మాత్రం ఎనీ టైం ఎప్పటికే కానీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడ పూజ చేస్తే సంతానం వస్తామని అలా నమ్మకం. ఇక్కడ సో చరణ్ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. ఇది బుగ్గ అన్నమాట. ఎంత ఎండాకాలమైనా కానీ ఇక్కడ నీళ్ళు అనేటివి ఆరిపోవంట. ఇది ప్రతిసారి వస్తుందంట. ఇది ప్రతిసారి 24/7 పాడుతూనే ఉంటుందంట ఈ ఏరు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ దేవాలయం దగ్గరకు వచ్చి సంతానం లేని వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఇక్కడికి వచ్చి స్నానం చేయడం కానీ మనం అట్లాంటివి చేస్తే ఇక్కడ సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఉందంట. సో స్వామి వారిని అక్కడ పూజిస్తారనమాట. చూడండి ఒకసారి ఇక్కడ గంగమ్మ అడిగి కూర్చున్న ప్లేస్ ఇది. సో శివుని యొక్క భార్య గంగమ్మ మీకు తెలుసు కదా. ఆమె రియల్గా అంటే ఇక్కడ మనకి తెలిసింది ఇంత. ఈ ఊర్లో మనం తెలుసుకోవాల్సింది కొండంత ఉంది ఈ ఊర్లో. సో గంగమ్మ నిజంగా సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే అలిగి ఇక్కడికి వచ్చి కూర్చుందన్నమాట. అక్కడి నుంచి గంగమ్మ ఇక్కడ నుంచి పాడుతుందంట గంగమ్మ. చూడండి, శివునికి అభిషేకం కానీ ఇక్కడ నుంచి వాటర్ అనేది కొనవుతుంది. శివుడికి అభిషేకం చేయాలన్నా కూడా ఈ నీళ్ళతోనే మనం స్నానం అయితే చేపించి అలంకరణ చేసి తీసుకుని పోవడం అయితే గుడిలోకి జరుగుతుంది. గంగ కూర్చున్న ప్లేస్ అండి అది. సాక్షాత్తు గంగమ్మ తల్లివారు. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకు చరణ్ చెప్పిన మాటల్లో నేను విన్నాను. చరణ్ ఇక్కడ ఒక పెద్ద కొండ చిలువ ఉందంట. డైలీ కాదు, సంవత్సరంలో ఒక 4-5 సార్లు అయినా కానీ పెద్ద పెద్ద ఆవుల్ని కానీ జంతువుల్ని కానీ మింగేస్తా తినేస్తూ ఉంటుందంట. ఈ సరౌండింగ్లోనే ఉందంట. అది ఎక్కడుంది అనేది కూడా మనకు కూడా తెలియదు. మనం ఏంది హాని చేయనికి రాలేదు. మనం శివాలయానికి వచ్చింది జస్ట్ వీడియో కోసం మాత్రమే. మనం ఎటువంటి హాని చేయడానికైతే రాలేదు కాబట్టి ఆ దేవుని మీదనే భారం అయితే వేసేస్తున్నాను నేను. సో మనకు కావాల్సింది జస్ట్ వీడియో. ఓకే, స్వాములు కానీ మాలలు వేసుకునే కానీ ఇక్కడ అంటారు. అంటే కార్తీకాల టైంలో ఇక్కడ అంతా కార్తీకాలు చేయడం, అన్నదానాలు కానీ అన్నీ జరుగుతుంటాయి. అది మూటలు తీసుకొచ్చినారు. ఇంత కఠినమైన ఇంకా డౌన్లోడ్ లేపాలని అనుకుంటున్నాను. ఇక్కడ మండపం ఇక్కడ కూర్చోండి. చూడండి, ఇక్కడ కూడా ఒక మండపం అయితే ఉందన్నమాట. ఇది ఎంత పురాతన కాలం నాటిది అనేది మీరు తెలుసుకోవచ్చు. అప్పటి కాలంలో రాజులు ఇదల్లా ఒక విలేజ్ అన్నమాట. అప్పటి కాలంలో పరిపాలించే టైంలో ఒక 700-800 శతాబ్దం కాలంలో ఇదల్లా కట్టిన గుడులు అన్నమాట. అప్పటి కాలంలో ఇట్లా పొలాలు అట్లాంటివి ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఉందో మంచిగా అప్పటి కాలంలో వాళ్ళ కాలంలో అట్లా ఉండేదన్నమాట. సో అప్పటి కాలం మనుషులు లేరు, అప్పటి కాలము లేదు. సో వాళ్ళ గుర్తుగా మనకు వదిలిపెట్టి పోయినారనమాట. కనుక్కుంటే ఇంకా ఎంతో మనకి వెలుగులోకి వస్తాయి కనుక్కుంటే. కానీ మనకు తెలియదు కాబట్టి మనం అడిగి
తెలుసుకొని చరిత్రని మనం వీడియోలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూడండి మంచిగా ఉంది. ఇక్కడ ఒక కళ్యాణ మండపము, ఇక్కడ కోనేరు ఉంది. ఇంకా అదే సేమ్ ఇక్కడ వచ్చేసి రాత్రి కానీ శివుడు పార్వతులు ఇక్కడ స్నానం ఆచరిస్తారు. శివుడు పార్వతి జలకాలాడే కోనేరు అన్నమాట అది. అదే అండి. సో ఇక్కడ ఇదే అంటే ఇది సత్రం అన్నమాట. ఎవరన్నా టెంపుల్కి వచ్చినప్పుడు ముక్కుబడి కానీ అన్నా కానీ ఇక్కడ వండుకుంటారు. స్వామివారికి నైవేద్యం కానీ ఇక్కడ తవ్వకాలు జరిగినాయి. తవ్వకాలు అయితే జరిగినాయి. ఒకటి చూడండి దిత్త హైలైటింగ్. సో ప్రతి ఒక్క గుడిలో తవ్వకం అనేది జరుగుద్ది అని చెప్పా కదా నేను. అక్కడ లోపల ఉన్న స్వామి ఉన్నారు కదా, నంది శివుడేనా. సో ఇక్కడ చూడండి శివునికి ఎదురుగా ఖచ్చితంగా నంది అనేది ఉంటుంది. ఇక్కడ నందిని పగలగొట్టి తీసేసి నంది కింద ఏమైనా ఖజానా పెట్టింటారని చెప్పేసి ఇక్కడ తవ్వకం అయితే జరిగింది. చూడండి ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు పెట్టింటారని ఒకవేళ దొరికితే చెప్పలేము, దొరికిందేమో అది. సో అక్కడ లోపల కూడా శివుణ్ణి తీసేసి అక్కడ కూడా తవ్వకం అయితే జరిగిందండి. దొరకలేదు అనే ప్లేస్ అయితే లేదు, ఖచ్చితంగా దొరికి ఉంటుంది. ఎందుకంటే అప్పటి కాలంలో ఖచ్చితంగా రాజులు పరిపాలించిన కాలం కాబట్టి మనకి ఖచ్చితంగా వజ్రాలు వైడూర్యాలు పెట్టింటారు. అది పాయింట్. సో ఇంకా మనం లోపల చీకటి అయితే ఉంది, మనం పోనీకి ఆస్కారం అయితే లేదు. ఇంకొకటి చూపిస్తాను మీకు నేను. ఇట్లా ఈ సౌండ్ చూపిద్దాం. చాలా దట్టమైన అడవి, చాలా అంటే చాలా దట్టమైన అడవి ఇది. చూడండి ఒకసారి ఎట్లుందో. ఇంత రిస్క్ చేసి ఇంత చేయాల్సిన అవసరం అయితే ఏ సబ్స్క్రైబర్ ఏ యూట్యూబర్ కూడా చేయడు నాకు తెలిసి. ఎందుకంటే నేను మంచి వీడియోలు పెడతా, మంచి కంటెంట్ ఇస్తా కాబట్టి నేను ఇంత రిస్క్ అయితే చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా అమౌంట్ కూడా నాకు ఖర్చు అవుతుంది ఈ వీడియోల వల్ల నాకు. సో అదే అండి, ఒక టికెట్ అయితే దొరికింది నాకు. శ్రీశక్తి అంట, 60 రూపాయలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీని మీద అయితే లేదు, ఎక్కడి నుంచి అనేది అయితే దీనిపైన లేదండి. సో ఇది నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఫస్ట్ అక్కడ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇది ఒకటి ఉంటే మేకపోతైనా ఉండాలా, లేకపోతే జింక అయినా ఉండాలండి. నేను తీస్తాను ఇప్పుడు దాన్ని బయటికి, చూద్దాం. అదే ఉండని నేను ఎక్కువ చేస్తాను అంటే ఇది లైవ్ కాబట్టి మనకి ప్రత్యక్షంగా ఉండాలి కాబట్టి ఏదైనా కత్తిరి గల్ల కత్తిరి మేకపోతే మేక పొట్టెలు కూడా కాదు, మేక. చూడండి ఇంకా లైటింగ్ మేక ఫోటో కాదు. ఫోటోవి కాడు, కొంచెం వీడియోవి కన్నా ఫోటోవి కన్నా కాదా. సో ఇది ఎందుకు అనుకుంటున్నారు, నేను మ్యాక్సిమం చూసి ఇది ఖచ్చితంగా మేకపోతే మేక, పొట్టేలు కాదు మేక, ఓకేనా. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా కదా, ప్రతి ఒక్క తవ్వకం దగ్గర ఏదో ఒక జంతువుని బలి ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పేసి నేను వీడియో చేస్తూ ఉన్నప్పుడు సడన్గా నా కళ్ళకి ఇది కనిపించింది. నేను ఎట్లా కనుక్కున్నానంటే ఈ కొమ్ములు ఉన్నాయి కదా, ఈ కొమ్ములు మేకవి, మేకపోతుంది ఈ కొమ్ములు. ఇంకొకటి చూపిస్తాను. అదే ఇంకొకటే సపోర్ట్ తీసుకురా, కట్టెపుల్లో ఉన్నా జిమ్గా అంతలా వద్దు. ఇంకొకటి చూపిస్తాను నేను.
ఒకటి కట్టెతో ఉండాలి, ఏదైనా కానీ. అది తీసుకోరా ఏదో ఒకటి. దీనికి తలిగిద్దాం ఇప్పుడు. పిట్టలా ఇది పైకి లేపాలంటే లేకుండా ఉన్నది. ఇక్కడ బొచ్చు కూడా ఉంది చూడండి. ఇది ఎందుకు నిదర్శనం అంటే ఒకసారి దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ గొంతు కాడ చూడండి. ఇది గొంతు చూపిస్తాను నేను మీకు. దోవి కవరహన మైబీలో ఇది గొంతు. ఈ గొంతు ఏం చేసినారంటే జస్ట్ కట్ చేసినారు. గొంతుని కట్ చేసేసి దీన్ని ఇక్కడే వదిలిపెట్టి అయితే పోవడం అయితే జరిగింది. అంటే దీన్ని బలి ఇచ్చినారనమాట. బలి ఇచ్చేసి ఆ ఖజానా దోక్కొని తీసుకొని అయితే వెళ్ళిపోవడం జరిగింది అనేది అయితే నాకు బాగా అర్థమైంది. సో నేను మీకు చూపించాలని అయితే దీన్ని నేను తీసాను బయటికి. సో ఇక్కడ చూడండి, గొంతు కట్ చేయడం చూడండి, గొంతు అయితే కట్ చేయడం జరిగింది ఇక్కడ. చూసారు కదా, అది ఇంకా దీంతో మనకి అవసరం లేదు. ఎవరైనా వచ్చినా కూడా భయపడతారు, అందుకే నేను దూరంగా పడేస్తాను. చూసారు కదండి, ఇటువంటి వీడియోలు ఎవరు కూడా చేయరు. ఇటువంటి అడవిలోకి వచ్చి మరి మామూలుగా మనకు గుడికి సంబంధించిన వీడియోలు ఎవరైనా కానీ చేస్తారు. ఇట్లా గుడికి సంబంధించిన వీడియోలు కానీ, చరిత్రకు సంబంధించిన వీడియోలు కానీ ఎవరైనా చేస్తారు. కానీ చరిత్రకి సంబంధించి చేస్తూ ఉన్నప్పుడు వీడియో ఏదైనా కానీ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తే దాన్ని నేను గెలిగి తీసే టైప్ అనమాట బయటికి. అది సో ఇప్పుడు మనం సత్రం చూపించాము, ఇక్కడ శివుడు ఉంటాడని తెలుసు, 2 ప్లేస్లలో తవ్వకాలు జరిగినాయని కూడా తెలుసు. సో ఇప్పుడు మనకి ఒకటి బ్యాలెన్స్ ఉంది, అదొక్కటి మనము తీసుకొని వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. భయపడతారా రా, ఏంటన్నా ఉంటాయని ఇట్లా తీసుకోవాలి. శివుడు పూజలు అయితే చేసాను శివునికి అయితే. లోపలికి అట. సో ఇది చాలా రోజుల నుంచి కార్తీకాల టైంలో మనకి మూతపడింది కాబట్టి ఏదైనా ఉంటాయని చెప్పి మా కట్టె పుల్లలతో ఓపెన్ అయితే చేయడం జరుగుతూ ఉందండి. సౌండ్ చేసి దీపం అయితే వెలుగుతూ ఉంది. దీపం అయితే వెలుగుతూ ఉందండి. ఓం నమః శివాయ. సో ఇప్పుడు నేను షూ అయితే రిమూవ్ చేయలేను, మీరిద్దరు పోండి. పరమేశ్వరుడు కాబట్టి ఇక్కడ నుంచి పూర్వకాలం నుంచి వెలిసిన పరమేశ్వరుడు కాబట్టి జరగడం శివలింగం. స్వయంభూ గెలిచినాడా చరణ్? స్వయంగా వెలిసింది. ఇప్పుడైతే మన శివునికి అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట. స్వయంభూ కదా దక్కు. స్వయంగా అయితే వెలిసారనమాట ఈ శివుడు అయితే. తవ్వకాలు కానీ చేశారనమాట ఇక్కడ. స్వయంభూ కథ కైగా పెద్దమ్మకేమో
ఎక్కడే కానీ మన వీడియోలో మాత్రం ఊరికైతే ఫోన్ మాత్రం పూజ చేసుకొని పోతాం అనమాట. పూజ అయితే చేశాను అనమాట శివుడికి. ఇక్కడ ఎంతో మంది కానీ కార్తీకాలు కానీ శివరాత్రికి కానీ ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. మనకి పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి. ఇంకా సో ఈ ప్లేస్ వచ్చేసి బేరిగుండం అన్నమాట. నేను ఎప్పుడు ఇంతవరకు నేను ఎన్నిసార్లు నుంచి వస్తున్నా కదా, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయలేదు. చరణ్ వల్ల ఈ ప్రార్థన అనేది జరిగింది. ఈ వీడియో కూడా మనకు దొరకడం అయితే జరిగింది. అది సో ఇప్పుడు మీరు చూడాల్సిన ఒకసారి మొత్తం రౌండ్ వేసి మొత్తం వీడియో ఎందుకు तंबेल रखी है ఇది రియాలిటీ కాబట్టి ఇవన్నీ ఇట్లా అంతా చూపించడానికి ఇది బోర్ అది చూసినాను. సో చెప్పు చెప్పు. ఇక్కడ ఈ గుడి వెనుకల కానీ వీరభద్ర స్వామి అయితే ఉన్నాడనమాట. కానీ ఇప్పటికైతే వినాయకుడు ఎవరు మాత్రం ఉన్నాడనమాట. ఇప్పటికైతే వినాయకుడు ఎవరు ఉన్నాడో వినాయకుడు కానీ చూపిద్దాం. వినాయకుడు కానీ తవ్వకాలైతే చూసామండి. ఇక్కడ వినాయకుడు అనమాట. అక్కడ వీరభద్ర స్వామి అంటే తవ్వకాలు చేసినారా? వినాయకుడు వస్తాను. తవ్వకాలు చేసినారు. ఈ గుడిలో వీరభద్ర స్వామి వారు ఉండేవారంట. చూడండి, వీరభద్ర స్వామి వారు ఉండే వాళ్ళని పెద్దోళ్ళు అంటున్నారు. ఇది అమ్మవారు అనుకుంటా. అమ్మవారు అన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారాన్ని ఇక్కడ అమ్మవారు ఉన్నట్టున్నారు. చూడండి ఇక్కడ ఏనుగులు. అప్పటి కాలంలో ఎప్పుడన్నా మిషన్లు ఉన్నాయండి. అప్పటి కాలంలో చేతులతోనే అలంకరణ కానీ ఈ శిల్పి చెక్కడం కానీ ఉత్త చేతులతోనే జరిగేది. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. సో లోపల వచ్చేసి వీరభద్ర స్వామి వారు ఉండేటోళ్ళు. ఇక్కడ కూడా తవ్వకం అయితే జరిగింది. చూడండి ఏం దొరుకుతుందనో ఏమో నాకైతే తెలియదు. ప్రతి ఒక్క టెంపుల్లో తవ్వకం అనేది ఖచ్చితంగా జరిగింది. రా చూపి దగ్గరకు వచ్చేసి చూడండి ఎట్లా తవ్వకాలు జరిగినాయో. ఒక్కరికైనా దొరికిందా చూడండి? ఒక్కరికైనా దొరికిందా? మత్స్సు ట్రై చేసినారు, కాలాకి ఇసుపెట్టుకున్నారు. ఇప్పుడు అంతా చూపించడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఒక దట్టమైన అడవిలోకి అనేది వచ్చామన్నమాట మేము. సో చరణ్ వల్ల ఇది చూడడం, ఈ గుడి చూడడం కూడా జరిగింది మనకి. సో ఇది ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఇంకా చూడడం అయితే క్లియర్గా చూసిన వాళ్ళైతే లైక్ చేసుకొని, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడు మనం వీడియోని ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు చీకటి అయితే పడబోతుంది అన్నమాట. అది కాక ఇక్కడ ఒక పెద్ద కొండ చిలువ ఈ గుడికి కాపలా అయితే ఉందని చరణ్ అయితే చెప్తా ఉన్నాడు. అది గ్యారంటీ ఉందంట. మేము ఇద్దరిని ముగ్గురిని అడిగినాం కూడా, వాళ్ళు కూడా అదే చెప్పిండు, మీరు ఎక్కువసేపు ఉండకండి, పెద్ద కొండ చిలువ ఉందని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మేము వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను ముందుకు అయితే వస్తాను అన్నమాట. బాయ్.